నంద్యాల జిల్లా శ్రీశైలంలో కురుస్తున్న భారీ వర్షం బీభత్సాన్ని సృష్టిస్తోంది. భారీ వర్షానికి కొండ చర్యలు విరిగిపడ్డాయి. జలాశయం దిగువనున్న రహదారి మార్గంలో కొండ చర్యలు అడ్డంగా పడ్డాయి. రాత్రి సమయంలో పట్టంతో పెను ప్రమాదం తప్పింది. వాహన రాకపోకలు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డుపై కొండ చర్యలు అడ్డంగా పట్టంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బండరాలను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఝాన్సీ, నంద్యాల జిల్లాలో శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అర్ధరాత్రి ఎడతెరపులేని కుంభ వర్షం కురిచింది. వర్షం కురవడంతో శ్రీశైలం ఘాట్ లో ఉన్నటువంటి కొండ చర్యలు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అర్ధరాత్రి నుండి ఉదయం వరకు కురిసినటువంటి వర్షంతో శ్రీశైలం జలాశయం వద్ద కొండలు విరిగిపడడం జరిగింది. దీనితో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో రాత్రి సమయంలో కొండ చర్యలు విరగడంతో వాహనాలు రాకపోకలు లేకపోవడంతోనే పెను ప్రమాదం తప్పిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. జలాశయం దిగువన రహదారి మార్గంలో కొండ చర్యలు విరిగి రోడ్డు మార్గంలో పడడం జరిగింది. రాత్రి సమయంలో వాహనాలు లేకపోవడంతోనే ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి శ్రీశైలంలో కనిపిస్తుంది. రోడ్డు పైన పడినటువంటి కొండ చర్యల్ని తొలగించాలని వాహనదారులు అదే విధంగా స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడూ లేని విధంగా శ్రీశైలంలో కుంభవృష్టి వర్షం కురవడంతో శ్రీశైలం క్షేత్రం పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా దాదాపు 7-8 గంటల వర్షం కురవడంతో ఇళ్లలోకి నీరు చేరడం జరిగింది. ఎగువన అటవీ ప్రాంతంలో నుండి పెద్ద ఎత్తున ఇళ్లలోకి నీరు చేరుకోవడం జరిగింది. నీటి ప్రవాహంతో కొన్ని 2 వీలర్స్ గానీ కొట్టుకుపోవడం జరిగింది. అదే విధంగా వర్షపు నీటిలో ఇళ్లలోకి చేరడంతో ఎవరైతే ప్రజలు స్థానికంగా ఉన్నారో వారంతా ఇళ్లలో లేకుండా బయటకు వచ్చి కారుల్లోన జీపుల్లోన బయట ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి నుండి ఉదయం వరకు బయటే పడిగాపులు కాసిన పరిస్థితి. ఎప్పుడు లేని విధంగా వర్షం రావడంతో శ్రీశైలం వాసుల్లో మాత్రం ఒక భయాందోళనకు గురైంది. కొండ చర్యలు విరిగి పడడం, అదే విధంగా వర్షం పెద్ద ఎత్తున రావడంతో మాత్రం తీవ్ర భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. వర్షపు నీరు ఇండ్లలోకి రావడంతో ధాన్యము అదే విధంగా నిత్యావసర సరుకులు నీటిలో కొట్టుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ లో నీటి ప్రవాహం పెద్ద ఎత్తున కొనసాగింది. దీంతో కొండ చర్యలు విరిగిపడడము. ప్రసాద్, మరోవైపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. విరిగిపడిన కొండ చర్యలు పక్కకు తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. దీనిపై అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారా? కొండ చర్యలు విరిగిన తర్వాత కొండ చర్యల్ని రోడ్డుకి అడ్డం లేకుండా అధికార యంత్రాంగం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. స్థానికులు అదే విధంగా పోలీసులు, దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన అధికార యంత్రాంగం కానీ అక్కడికి చేరుకోవడం జరిగింది. క్రేన్ల ద్వారా ఏదైతే పెద్ద కొండ చర్యలు మాత్రం క్రేన్ ద్వారా తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా చిన్న చిన్న కొండ చర్యలు ఉంటే మాత్రం ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వారి ద్వారా తొలగించేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. కొన్ని చోట్ల ఇప్పటికే కొండ చర్యలను తొలగించినట్లు సమాచారం అందుతుంది. ఏవైనా పెద్ద కొండ చర్యలు ఉంటే వాటిని తొలగించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. కొండ చర్యలు విరిగిపడడంతో వర్షపు నీరు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం, అదే విధంగా కొండల నుండి జాలువారుతుండడంతో మరికొన్ని కొండ చర్యలు విరిగే పరిస్థితి ఉందనేది వాహనదారులు భయాందోళనకు గురవుతున్న సందర్భం కనిపిస్తుంది. ఘాట్ సెక్షన్ చుట్టుపక్కల కొండలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మాత్రం ఈ వర్షపు తాటికి ఖచ్చితంగా కొండ చర్యలు విరిగే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలా, జాగ్రత్తగా రావాలనే అధికార యంత్రాంగం ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే ఘాట్ సెక్షన్ లో వచ్చేటువంటి వాహనదారులు మాత్రం అతి జాగ్రత్తగా రావాలని కోరుకుంటున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. ఇక మరోవైపు రాత్రి నుంచి శ్రీశైలంలో భారీ వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి 4 గంటల పాటు కుండపోతగా వానపడింది. దీంతో శ్రీశైల క్షేత్రంలోని కొత్తపేట, శ్రీగిరి కాలనీలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఎగువనున్న అటవీ ప్రాంతం నుంచి వరద భారీగా వస్తోంది. దీంతో వరదలో స్థానికుల బైకులు కొట్టుకుపోయాయి. మరోవైపు ఇళ్లలోకి వర్షపు నీరు రావడంతో బియ్యం సహా ఆహార పదార్థాలన్నీ తడిసిపోయాయి. దీంతో అన్న పానీయాలు లేక స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఇంటి బయటే కాలం ఎల్దీస్తున్నారు.